రవి గారు రవి గారు నమస్తే అన్న. కంగ్రాచులేషన్స్ అండి. మీరు వచ్చి 30 ఇయర్స్ అయిన సంగతి తెలియకుండా జరిగిపోయింది. ఇది మీ 30 ఇయర్స్ కాదు సవలాగుంది. కాదు 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 కదా, ఇంకా టైం ఉంది. ఇదే ఇంకా టైం ఉందన్న. అదే. అదే. చాలా టైం. మేము ఇది 17 మేము కాపులు అనేది ఒక మార్కెటింగ్. అవును 17 రోజుల్లో చేసేసామని చెప్పడం ఇంకొక మార్కెటింగ్ స్ట్రాటజీ. కాదు, అది డైరెక్టర్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ, షో మార్కెటింగ్ స్ట్రాటజీ మేము కాపులో. రవి గారు ఏమండి? పక్క ఆల్రెడీ పెద్ద పెద్ద షోస్కి మీరు అంటే రైటర్గా ఉంటున్నారు, మీ సొంత డైరెక్షన్లో రైటింగ్ సినిమా చేస్తారు, అన్నీ చేస్తున్నారు. బట్ అదంతా చేస్తూ మళ్ళీ ఇప్పుడు సపరేట్గా అంటే సిరీస్ వైపు రావడానికి ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? రీజన్ ఏంటి? యాక్చువల్గా మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేద్దాము. ఇప్పుడు నేను ఇంతకుముందు సర్వం శక్తిమేమని ఒక వెబ్ సిరీస్ చేసాం, అమ్మవారి మీద 18 శక్తి పీఠాల మీద చేసాం. దట్ వాజ్ మై ఫస్ట్ వెంచర్. ఆ తర్వాత ఈ షో యాక్చువల్గా ప్రదీప్ మీద అతను నమ్మకం ఉంది, మంచి డైరెక్టర్గా. అతను చాలా ఏబుల్ డైరెక్టర్ అని. తను ప్రపోజ్ జీ వాళ్ళ దగ్గర షో ఉంది, చేద్దామండి. ఓకేనండి చేద్దాం అంటే నేను ప్రొడక్షన్లోకి స్టార్ట్ అయ్యానండి. ఇంతకుముందు విశాఖ అని ఇంకోటి చేస్తున్నాం, అది త్వరలో జరుగుతుంది. ఇది వెంచర్ ఇది. సో దీనికి ప్రధానంగా ప్రొడ్యూస్ చేయాలనిపించడానికి కారణం మాత్రం కాంటెంట్. ఈ కాంటెంట్ చెప్తే బాగుంటుంది. ఇది దీన్ని నేను ఇంకా బాగా అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక షేప్లో ఉంది, దీన్ని ఇంకా పెద్ద షేప్లోకి తీసుకెళ్తాము. దానికి సపోర్ట్ కావాలి నాకు. పెద్దదవంగానే బడ్జెట్లు పెరిగిపోయి టైమింగ్ పోయి ఇవన్నీ ఉండే. నాకు ప్రదీప్ ఉన్న ధైర్యంతో కొడదాం కొట్టాం, పనైంది. రైటర్ కాబట్టి మరి మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే వాళ్ళ ఇన్పుట్స్ చేసుకుని వాళ్ళే చేశారు మొత్తం టోటల్? నా ఇన్పుట్స్ ఉన్నాయో లేదో ప్రదీప్ లాంటి వాళ్ళు చెప్పాలి. బట్ ఓకే, నా దగ్గర ఆ కుర్రాడు ఇద్దరు, శోభన్ అండ్ చైతన్య ఇద్దరు వచ్చారు, చాణక్య ఇద్దరు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి షేప్లో ఉంది. నేను విన్న తర్వాత ఇదైతే బాగుంటుంది అనుకోవటం. ఇప్పుడు ఒకసారి ఏమవుతుంటానండి, వెబ్ సిరీస్ని పిచ్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్స్ మొత్తం లాక్ చేయరు. ఒక స్టెప్పు కథ బాగుంది, ఆ కథ తర్వాత కథనం బాగుందా, ఈ కథనం వింటున్నప్పుడు కథలో లోపాలు తెలుస్తుంటాయి, డైలాగులు రాస్తుంటే కథనంలో లోపాలు తెలుస్తుంటాయి. టోటల్ స్క్రిప్ట్ అయిన తర్వాత కానీ అసలు తీయాలా వద్దా అని ఒక స్టెప్స్ బై స్టెప్ ఉంటుంది. సో కొన్ని స్టెప్స్లో నా అనుభవం ఉపయోగపడి ఉండొచ్చు, కొన్ని స్టెప్స్లో ఓకే ఈ డైలాగ్ ఇట్లా బాగుంటుంది ఇలా అనుకోవటం. ఫైనల్గా స్టార్ట్ అవ్వడానికి నా వంతు ఇన్పుట్స్ ఇవ్వటం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండ్ ఫర్ యువర్ Thank you. మేడ్ వెంచర్. అనురాధ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఎంటర్టైన్మెంట్ కంపెనీలో 100 ఇయర్స్ ఉన్న కంపెనీలో మీరు ఒక గ్రేట్ పార్ట్ 25 ఇయర్స్గా మా అందరికీ తెలుసు. మీరు థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ కంటెంట్స్ చేస్తున్నారండి. ఈ మధ్య వెబ్ సిరీస్ల దగ్గరికి వచ్చేసరికి మీరు చేస్తున్న వాటిలో నాకు బాగా నచ్చినాయి బహిష్కరణ ఒకటి, వికట కవి ఒకటి. వికట కవిని నేను చాలా థరోలీ ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఎందుకు ఈ మధ్య కొంచెం స్లో డౌన్ అయిందని నాకు ఒక టైంలో మళ్ళీ మేం కాపులు అంటూ వస్తున్నారు. అంటే మీరు ఎలా కాంటెంట్ని మీరు ఎలా చూస్ చేస్తారు, ఎలా పడతారని చెప్పి నేను అడుగుతున్నాను. సో బేసిక్గా అంటే ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అవుతుంది వాట్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ అన్నది. ఆ బేసిస్ మీద నేటివ్గా ఉండి రిలేషన్షిప్ కనెక్ట్ ఉండేది. కోర్ ఆడియన్స్ మేల్ ఉంటారు, బట్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఇంక్లూజివ్. ఎందుకంటే మాది ఆల్రెడీ లీనియర్ ప్లాట్ఫామ్కి ఎఫినిటీ ఉంది కాబట్టి దాని ఎక్స్టెన్షన్ కొంతవరకు ఇంక్లూజివ్గా చేద్దామని. నాట్ దట్ వీఆర్ నాట్ మేకింగ్ మేల్ కంటెంట్, బట్ మేల్ వల్నరబిలిటీస్ ఉన్న కథలు ఎక్కువ చేద్దామని వీఆర్ టేకింగ్ అ స్టెప్ అహెడ్ దిస్ ఇయర్. సో బికాజ్ టీవీ ఈజ్ స్లైట్లీ మోర్ ఫీమేల్, ఓటీటీ కంటెంట్ ఈజ్ వ్యూడ్ బై మోర్ మేల్స్. ఫ్యామిలీ ఇంక్లూజివ్నెస్ ఉంటుంది, కానీ ఆ వల్నరబిలిటీ గురించి కథలు ఎక్కువ వస్తే పర్స్పెక్టివ్ బాగుంటుంది అని దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్. కొన్ని ప్లాట్ఫామ్స్కి ఒక పర్టికులర్ సిరీస్ వల్ల డౌన్లోడ్స్ ఇమ్మీడియట్గా ఛానల్ రీచ్ పెరగటం అనేది ఉంటుంది. మీ వాటిల్లో కూడా ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇట్లాంటి G5 కూడా బాగానే చేస్తున్నారు. వాటికి సంబంధించి ఏదైనా స్పెషల్గా ఇలా ఇస్తున్నామని చెప్తే కనుక ఏదైనా డౌన్లోడ్స్ ఎక్స్ట్రా ఉంటాయేమో, కంటెంట్లో ఇంకొద్దిగా స్పీడ్ ఉంటే బాగుంటుందేమో అనే ఒక స్పీడ్ అయితే రావాల్సిందేమో పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది. అవునండి, అంటే దిస్ ఇయర్ హ్యాస్ బీన్ గుడ్ అండి. లాస్ట్ లాంచ్ అయిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు డిడ్ వెరీ వెల్ ఫర్ అస్. డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దెన్ వీ ఆల్సో హ్యావ్ సిరీస్ ఆఫ్ మూవీస్, ఈవెంట్స్. నాన్ ఫిక్షన్ జగపతి బాబు గారిది చేసింది డిడ్ వెరీ వెల్ ఫర్ అస్. సో
వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఇట్ అండి. ఇప్పుడు ఫాలోయింగ్ దిస్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మాకు ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ద ప్రామిస్ టు తెలుగు ఆడియన్సెస్ దట్ వీ హ్యావ్ అ వెరీ వెరీ టైట్ స్లేట్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. Thank సీను గెటప్ సీను అన్న ఏంటి మామూలుగానే ఏదో ఒకటి కాంట్రవర్సీలు ట్రోల్స్ జబర్దస్త్ అనే ఒక దాని మీద వస్తూ ఉంటాయి. మేం కాపులు అనగానే ఇందాకనే మీరు చెప్పారు అంటే ఈ క్వశ్చన్ అడగొద్దు అని ముందుగానే హెండ్ అలా ఇచ్చినట్టుగా అనిపించింది నాకు నువ్వు మాట్లాడుతుంటే కూడాను. అంటే ఉంటుంది డెఫినెట్గా ఒక టాపిక్ వస్తున్నప్పుడు రవి గారు లాంటి వాళ్ళు ఒక పుల్లబెట్టి పొరుస్తున్నప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ ఉంటుంది. దాన్ని కూడా మనం సినిమా కంటెంట్ చూసినప్పుడు ఎట్లాగో అర్థం అవుతుంది ఓహో ఇది ఇదే అని. కామన్గా అనుకోవటంలో తప్పేం లేదు కదా, మాట్లాడటంలో తప్పే ఉంటుంది. అవును తప్పే అదే మీరు స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు అనిపించింది నాకు. అంటే బేసికల్గా వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, నేను చెప్పడంలో తప్పు లేదు నేను అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే కొంతమంది మరీ పర్సనల్ అటాక్లో వస్తున్నారు కదా, దానికోసం చెప్పాను. అది వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు రోగులు, వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఎక్కువైపోతారని బాధ అంతే. అంతే కదా అంతే కదా. అయితే మేం కాపులంలో మీరు ఎంజాయ్ చేసిన కాంటెంట్ ఏంటి? మరి అంత అన్న అంటే అంటే అన్ని దగ్గర ఎంజాయ్ చేశానన్న. రైటింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, కో యాక్టర్స్తో కానీ, ప్రొడక్షన్తో కానీ చాలా బాగుంటుంది ప్రతిదీ. మీ వాళ్ళందరూ హీరోలుగా డైరెక్టర్స్గా మారుతున్నారు, మీరు ఎప్పుడు ఆ రెండో స్టెప్లు ఎలా తీసుకుంటున్నారు? నేను యాక్టర్గా ఉందాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యాక్చువల్లీ ఇందాక అన్నారు కులపిచ్చి కాదు కళపిచ్చి మా అందరికి అని చెప్పేసి, మంచి డైలాగ్ బాగుంది. బట్ కాకపోతే మీరు మొదలుపెట్టిన ప్రమోషనే బేసిక్గా జాఫర్ గారిని కూర్చోబెట్టుకుని ఒక కులం గురించి మాట్లాడుతూ దాంట్లో వెళ్ళారు కదా. సో ఫస్ట్ వీడియో అదే కదా మీది వచ్చింది, బాగా వైరల్ అయింది. జాఫర్ గారు అది ఇంటర్వ్యూ అన్నది కావాలని ఇంటర్వ్యూని. బట్ కాకపోతే అక్కడ మీరు అది కావాలని మరి వాడి మరి దాన్ని ఇచ్చేసారు కదా కావాలని చెప్పి. అవునండి. ఎందుకు మచ్చరావి గారు కూడా నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి ఇప్పుడు ఇందాకనే మాట్లాడుతున్నారు. మీరు ఇందాక అన్నారు సార్, కోనా గారు అన్నారు, నేను అనలేదట. ఆ పాపం నాది కాదు, కానీ ఆయన పాపం చేస్తే దాంట్లో నేను భాగస్థుని అవుతా, నేను కూడా అది అవుతా. కానీ నేను అనలా. మీరు అనలేదు అంతే. ఐ విల్ బి పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఫర్ హిమ్, బట్ నేను అనలా. అదే కౌముది గారు మిమ్మల్ని ఒక యాంకర్ కింద చూసాం, తర్వాత యాక్టర్ కింద చూసాం, ఇప్పుడు ఏకంగా కొత్త రోల్ ప్రొడ్యూసర్ కింద వచ్చారు. ఏంటి మోటో ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? నో, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ ప్రొడ్యూసర్ అండి. కాకపోతే నేను చదివింది జర్నలిజం. చదువుతున్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల వచ్చిన ఏ ఆపర్చునిటీని కాదనకుండా ఓకే నాకు రాకపోయినా నేర్చుకుంటూ వెళ్ళాను. బట్ గోల్ అయితే ఇదే ఉండింది, ప్రొడ్యూసర్ అవ్వాలి. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ అడ్మిన్. అంటే ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ అని ఒక చిన్న ధైర్యం ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బట్ దానికి టైం అంతా కూడా కలిసి వచ్చి ఇప్పుడు ఇలా జీ వాళ్ళతో కలిసి చేయడం అనేది. దీనికంటే ముందు సర్వం శక్తిమయం కూడా చేసాం. రా ఎంటర్టైన్మెంట్స్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ కోవిడ్ అండి. కోవిడ్ యాక్చువల్లీ మొత్తం ప్రపంచం అంతా షట్ అయ్యి అందరికీ కూడా ఆలోచించుకునే స్కోప్ ఇచ్చిన టైంలో మాకు కూడా రా ఎంటర్టైన్మెంట్స్ అనేది స్థాపించడానికి చాలా హెల్ప్ అయింది ఇన్ అ వే. సో అందరూ పరుగులు పెట్టే టైంకి మాకు కొన్ని ఐడియాస్తో సర్వం శక్తిమయం స్టార్ట్ అయింది. ఇట్ డిడ్ రియలీ వెల్. అది కూడా జీలోనే ఉంటుంది, హిందీలో చేసింది. అండ్ దెన్ అక్కడ నుండి స్లోగా అన్నీ చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్న క్రమంలో ప్రాపర్ వెబ్ సిరీస్ రీజనల్ది ఇప్పుడు మేం కాపులం ద్వారా వస్తుంది. బట్ మీకు మ్యూజిక్ వీటిలో కూడా చాలా నాలెడ్జ్ ఉంది కదా మరి. నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని. అదే నా ఏ ఆపర్చునిటీ ప్రతిదీ చిన్న చిన్నగా హెల్ప్ అవుతూ వచ్చింది. సో ప్రొడ్యూసర్ అంటే ఒక విధంగా చాలామందికి ట్రస్ట్ కావాలి. ఐ థింక్ మనం ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అరే మన అమ్మాయి అనేది ఏమో వస్తుందేమో అన్నది నా ఒపీనియన్. ఆ రకంగా నన్ను ఎక్కువసార్లు స్క్రీన్ మీద చూడడము, లైక్ సింగర్గా యాంకర్గా చూసినప్పుడు మేబీ అందరికీ నమ్మకం వచ్చిందేమో. అలానే రవి గారికి కూడా చేయగలదు అనే నమ్మకం వచ్చిందేమో. ఫస్ట్ రాఘవేంద్రరావు గారు హ్యాస్ బిలీవ్డ్ ఇన్ మీ అండి. బికాజ్ ఎస్విబిసిలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యాను అక్కడి నుంచి. సో సార్ బ్లెస్సింగ్స్తో అండ్ దెన్ రవి గారు కూడా ఆఫ్ కోర్స్ ఆయన దగ్గర వర్క్ చూసిన తర్వాత నమ్మకం రావడంతో ఇక్కడ దాకా వచ్చా. ఐ థింక్ ఎవ్రీథింగ్ జస్ట్ హెల్ప్డ్ అలైన్డ్ ఇన్ అ ప్రాపర్ వే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రవి గారు, మీరు 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసినప్పుడు కంటే కూడా ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో ఇండస్ట్రీని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఇంకో ఛానల్లో కూడా మీరు పెద్ద పెద్ద షోలు చేస్తున్నారు, ఇక్కడ షోలు చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు పట్టుకుని మెగాఫోన్ని? లేదండి, ఇంకా డైరెక్షన్ ఇప్పుడు లేదు, చేయను. చాలా కష్టం చేయటం. ఎందుకు సార్ అంత క్రాఫ్ట్లు తెలిసిన మీరే చాలా కష్టమని వేస్తున్నారు? కాదు, నేను చేయటం అంటే చేసే ఇది లేదు, దాని అంటే ఉద్దేశం రావటం కష్టం. ఐ వాంట్ టు బి ఏ రైటర్ అండ్ ప్రొడ్యూసర్
విచ్ ఐఎమ్ వెరీ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే శివ గారు, నేను ప్రొడ్యూసర్ని అవ్వటం వల్ల నాకున్న అనుభవం అందరి టెక్నీషియన్స్తో నేను షేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో డైరెక్టర్ అయితే ఆ ఒక్క క్రాఫ్ట్ చాలా కష్టమైన పని డైరెక్షన్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాదు. డైరెక్టర్ ఇస్ యాక్చువల్లీ సర్వెంట్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే ప్రెస్ మీట్లోనే అతనికి వేదిక. కెమెరామెన్తో జాగ్రత్త పని చేయించుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్తో పని చేయించుకోవాలి, ఎడిటర్తో పని చేయించుకోవాలి, యాక్టర్లతో పని చేయాలి. ఎవడు లేట్గా వచ్చినా ఓపికగా ఉండాలి, ఎవడు వెళ్ళిపోతానో ఓపికగా ఉండాలి, ఏ ఎండ వచ్చినా జాగ్రత్తగా ఉండాలి, వాన వచ్చినా కంగారు పడకూడదు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అది. దానికి వయసు, ఓపిక చాలా అవసరం. అందుకని నేను ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఇట్. అది యాక్చువల్గా అది. థ్యాంక్ యూ సార్ గారు. శ్రీను సూపర్ గారు శ్రీను గారు హాయ్ అండి. అండి సో మేము 3 ఎపిసోడ్స్ అయితే చూడడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ. అయితే ఇలా నాకు నిన్న ప్రదీప్ గారు చెప్పారు, మా అందరం ఒకేసారిగా శ్రీను గారు అని అంటే అందరికీ నచ్చింది, ఓకే క్యారెక్టర్ సెట్ అవుద్దన్నారు. అసలు మీరు కథ వినంగానే మీ థాట్ ఏంటి? అండ్ అప్పటికే చాలామందికి సొటారి బ్రదర్స్ సిరీస్ చాలా ఇష్టం. ఇళ్లల్లో అందరూ కూర్చుని చూసి నవ్వుకునే అంత ఇష్టం ఆ సిరీస్. మీరు చూసున్నారా? అంటే ఈ స్టోరీ లైనప్ చెప్పకముందు సొటారి సిరీస్ అయినా నేను చూసానండి. నేను చూసి చెప్పాను కూడా మనతో. ఫస్ట్లో అంటే నేను చూసినట్టు గుర్తు అనుకున్నాను, బట్ చూసిన తర్వాత ఇవన్నీ చూసాను, ఎప్పుడో చూసానని చెప్పి మనకు ఫోన్ చేసి కూడా చెప్పాను. అండ్ శోభన్ తన క్యారెక్టర్ నాకు అందుకే ఇచ్చాడు. చెప్పారు కజిన్ బ్రదర్ కింద చెప్పారు. శోభన్ రవి ఆ. సొటారి, శోభన్ సొటారి పరిచయమే. సో కజిన్ కాబట్టి మోహన్ సొటారి అని చెప్పడం జరిగింది నిన్న ప్రదీప్ గారు. ఆ. సో స్టోరీ వినంగానే వాట్ వాజ్ యువర్ కాల్? నాకు చాలా చాలా అంటే ఎంటర్టైన్మెంట్ ఉందండి, కామెడీ ఉంది. మోరోవర్ అదే ఒక ఇన్నోసెన్సీ, ఒక ఏమి చేతకంది అద్దమ్మలు, ఆ కైండ్ ఆఫ్ ఇవి కదా క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా అనిపించింది. మంచి క్యారెక్టర్ కదా, చేసేద్దాం అని చెప్పి నేను చేసాను అంతే అండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రీతు గారు, మీరు మీడియా రిప్రజెంట్ చేస్తూ చేశారు కదా, సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ క్యారెక్టర్ని పుల్అప్ చేయడానికంటే ఏం చెప్తారు? హోమ్ నుంచి అందరూ బయలుదేరుతారండి, బట్ ఆవిడ ఎక్స్ట్రా వర్క్స్ చేస్తుంది ప్రిపరేషన్ క్యారెక్టర్ కోసం. యా ఫస్ట్ ఈ క్యారెక్టర్ చెప్పకంటే ముందు నాకు ఎవరున్నారు అని అంటే ఫస్ట్లీ అయితే జీకే గారు నాకు కాల్ చేసినప్పుడు ఏంటి అని అడిగినప్పుడు నాగబాబు గారు ఉన్నారు, గెటప్ శ్రీన్ గారు ఉన్నారు ఇలా చెప్పారు నాకు. సో వెంటనే నాగబాబు గారు ఉన్నారు అనగానే ఓకే 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 అని చెప్పేసా. వచ్చేసిన తర్వాత స్టోరీ అంతా విన్న తర్వాత, నా క్యారెక్టర్ విన్న తర్వాత నాకు కొంచెం నత్తి. సో ఇప్పుడు ఇదంతా ఎలా చేయగలను నేను మైక్ పట్టుకొని ఇంతసేపు ఎలా మాట్లాడాను. బట్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ. నత్తి అంటే ఫస్ట్ అలా మాట్లాడేస్తా ఉంటా. దాని నత్తి కదమ్మా. బ్రెయిన్ నత్తి. సో సో ప్రదీప్ గారు మా డైరెక్టర్ గారు చాలా అంటే ఇలా చేయాలి, ఇలా ఇక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఇక్కడ కంటిన్యూగా మాట్లాడాలి, డైలాగ్స్ ప్రతిదీ అలా క్లియర్గా చెప్పారు. సో ఇట్ హెల్ప్ మీ సో మచ్. హోంవర్క్ అని అంటే ఇంకా మీ అందరినీ చూసే అలా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you, చాలా thank you, బాగా sir. అనిపించింది 3 ఎపిసోడ్స్లో మీ పర్ఫార్మెన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, అమ్మా సార్ ఆ రవి గారు, సారీ సార్, రవితేజ సొటారి. సొటారి. సో నాకు చాలా ఇష్టం అండి సొటారి సిరీస్, అప్పుడు Thank you, చూడడం thank you. జరిగింది. అయితే మీరు ఆల్రెడీ ప్రదీప్ గారితో అసోసియేట్ అయి చేయడం మేము చూస్తున్న ఇందాక మాటలో కూడా చెప్పున్నారు. ఇప్పుడు అలా పోస్టర్ మీద మీ ఇమేజ్ చూసుకుంటూ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ వీళ్ళతోటి వర్క్ చేయడం, వీళ్ళతో అసోసియేషన్ ఎలా అనిపించింది అంటే వాట్ యుల్ సే? ఫస్ట్ వికట కవిలో చేసిన క్యారెక్టరు పటేల్ క్యారెక్టరు ప్రదీప్ గారు పిలిచి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఎప్పుడో చేసిన ఓటీటీలో చిన్న క్యారెక్టర్ చేసినా నన్ను ప్రదీప్ గారు ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ చేస్తారండి. అలా వికట కవిలో ఒక మంచి క్యారెక్టర్ పటేల్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఇచ్చారు. ఈ మేం కాపులం వచ్చేసరికి ఫస్ట్ ప్రదీప్ అన్న అనగానే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రదీప్ అన్నకు తెలుసు నేను. తర్వాత నేను మెయిన్ రవి సోటారి క్యారెక్టర్ చేయడం, గెటప్ సీన్ అన్న గారు మోహన్ సోటారి క్యారెక్టర్, గజపతిరాజు గారు మోహన్ బాబు గారు నాగబాబు గారు సారీ సారీ నాగబాబు గారు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ స్టోరీకి మంచి బూస్ట్ వచ్చిందనమాట. సో అలా చేయడానికి మంచి హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు ఇక్కడ సార్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, అందులో మీరు ఒకరు. థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఇందాక తమ్మన్ గారు అన్నారు కదా, ఒక స్పిరిచువల్ డ్రామా దుర్గాదేవి అమ్మవారి మీద ఒక సబ్జెక్ట్ కూడా అనుకుంటున్నాం అని చెప్పని.
అది ఏంటి ఏదైనా మీ ఆ తర్వాత డ్రీమ్ ప్రాజెక్టా? మాట్లాడదాం. ఇది మేము కాపులం అందరూ చూడాలి. మీ ద్వారా మీరు వచ్చే ప్రశ్నల ద్వారా అందరికీ ముందు రేపటి నుంచి అందరం మేము కాపులో చూడాలి అనే పెచ్చలో ఉన్నాం మేము. ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటే ప్లీజ్. అది పెద్ద స్కేల్‌లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏంటి మీ డ్రీమ్ ప్రాజెక్టా ఇంకా అది ఇది? పెద్ద స్కేల్ అవేం కాదండి. సినిమానే. ఆ! దీనికి మాత్రం మేం కాపులం గురించి అడగండి చెప్తా. ప్లీజ్ రవి గారు సార్ అడగండి ఏదో ఒకటి. సార్ ఇక్కడ సార్ సో గజపతి రాజు క్యారెక్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ చాయిస్ నాగబాబు గారైనా సార్ ఇంకా ఓన్లీ చాయిస్. కథ చెప్పంగా నాగబాబు గారు కనిపించారు నాకు. నాగబాబు గారు ఈ గెటప్ ఉంది కదండీ! ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గెటప్‌తోనే వెళ్ళాం. ఫస్ట్ మీటింగ్‌లోనే. అన్నయ్య మీకు కథ చెప్పాలి అని చెప్తే, "ఆ! చెప్పండి" అంటే వెళ్ళాను. "అన్నయ్య ఇదిగోండి మీ కథ, ఇదిగోండి మీ క్యారెక్టర్ ఏఐలో ఏదో కదా ఏఐలో చేసి చూపించాం. బాగుంది కదా! ఎప్పటినుంచి?" అన్నారు. "రేపొచ్చి కాస్ట్యూమ్ ట్రయల్స్" అనగానే కాస్ట్యూమ్ ట్రయల్స్. 2 మినిట్స్ కథ చెప్పాం. 5 మినిట్స్ కథ చెప్పాం అంతే. నాకు తెలిసి అది కూడా ఆయన జిమ్‌లో ఉంటే చెప్పాం. డైరెక్ట్‌గా సెట్‌లోకి వచ్చారు. గజపతిరాజు గారు అయిపోయారు ఆయన. అది ఆయన కోసమే పుట్టినట్టుంది ఆ క్యారెక్టర్. టైటిల్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఏదండి? టైటిల్ మామూలుగా అంటే సిఓపి అని చెప్పకుండా మేము కాపులో అని చెప్పి ఆయన టైటిల్ చెప్పినప్పుడు "ఒరేయ్! ఏంట్రా ఇది" అన్నారు ఆయన. సార్ ఆల్ ద బెస్ట్ అండి. లుకింగ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే. పర్వాలేదమ్మా ప్రదీప్ అడగండి. గారు. పర్వాలేదు. ప్రదీప్ గారు. సో అవుట్‌డోర్ షూటు దాదాపు 17 డేస్‌లో చేశారు. సో ఎలా కుదిరింది సార్? అంటే రైట్ టీమ్ అండి అంతే. రైట్ టీమ్ ప్లానింగ్ అండ్ మా కెమెరామ్యాన్ కిషోర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రాజు, అట్లాగే ప్రొడక్షన్ టీమ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్స్ ఇందాక రవి గారు అన్నట్టుగా ఆర్టిస్ట్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి. మనం కెమెరాలు పెట్టి కూర్చుని 10 టేకులు 15 టేకులు అయిపోతే టైం వేస్ట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ రైట్ సాలిడ్ యాక్టర్స్. అందరూ సింగిల్ టేక్లో హార్డ్లీ 2-3 టేక్స్ మ్యాక్స్. సో అందరూ ఆర్టిస్ట్ సపోర్ట్ చేయబట్టి ఆ షార్ట్ స్పాన్లో వీ కెన్ పుల్ ఆఫ్ అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. మీరు అడిగారు కాబట్టి, ఓ రోజున మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 దాకా ప్లాన్ చేశాడు. అట్లా 4-5 రోజులు తీశాడు. నాకు ప్రతిరోజు ఇబ్బంది ప్రదీప్‌తోది. నైట్ 2 దాకా, పొద్దున 7 నుంచి నైట్ 2 దాకా ఏంటే బాబు అంటే, అది ఒక గెటప్ సీన్ టైం ఒకటి ప్రాబ్లమ్ ఉందండి. అంటే ఏంటి రానన్నాడా? లేదా మధ్యాహ్నం నుంచి వస్తా అన్నాడా? సాయంత్రం నుంచి వస్తా అన్నాడా? అని మేము చర్చ. లేదు ఒక గంటకి లేట్‌గా వస్తాన్నాడు. ఒక 9:30, 10 దాకా వచ్చేస్తాన్నాడు అంటే, పర్వాలేదు దానిదేముందంటే, కాదండి అక్కడి నుంచి విజయవాడ నుంచి రావాలట 9:30 9:30, 10 ఏముందిలే ఇంకో సీన్ చేసుకుంటానంటే, తను 8:30కే వచ్చేసాడు. టైంకి ఏ రోజు రాలా గెటప్ సీన్. గంట ముందే రావటం ప్రతిసారి. గంట ముందు రావటం కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది సీన్ గారు మీ ముందు ఏంటంటే మీతో ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు చెప్పిన టైంకి వస్తే మేము ముందు వేరే సీన్ తీసుకుంటాం. మీరు చెప్పిన టైం కూడా ముందు వస్తే మీ సీన్ కూడా తీయాల్సి వస్తుంది. అదో ప్రాబ్లం ఉంది. ఇది ఎందుకంటేనండి ఇది ఇప్పుడు టైంకి చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. చిరంజీవి గారు కూడా అంతే. ఆయన టైంకి ఏ రోజు రాలేదండి ఆయన. పావుగంట ముందు, అరగంట ముందు. అదే అట్లా ఆ చెడు అలవాట్లని ఈయన కూడా నేర్చుకున్నాడు. యాక్చువల్లీ అక్కడి నుంచే ఇవన్నీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో ఇవాళ నైట్ నుంచి జీ5లో ఎయిర్ అవ్వబోతుంది మేం కాపులం. మీరు అందరూ కూడా చూసి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుడే ఆర్‌పిఆర్ఓ నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ బై యువి మీడియా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. నైట్ సార్.